అన్నిటికంటే పెద్ద త్యాగం ఏంటంటే యేసు ప్రభు మన కోసం చనిపోవడం. ఆయన అంత పెద్ద త్యాగం చేస్తే ఈ రక్షణ ఎంతో ఉచితంగా వచ్చింది. అయితే సాతానుగాడు ఏం చేశాడంటే రక్షణ కార్యాన్ని ఆపడానికి విశ్వాసం ఉంచకుండా చేసేసాడు. ఎలాగంటే వేరొక సువార్తను ప్రవేశపెట్టి, ఈ వేరొక సువార్త తెచ్చిన వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే రక్షణ మన క్రియలను బట్టే కలుగుతుంది అని చెప్తారు. కానీ బైబిల్ అట్లా చెప్పదు. కొంతమంది అంటారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఏం రక్షించబడిపోరు, మనందరం మారుమనసు పొందాలి, మారుమనసు పొంది పాపాలు విడిచిపెట్టి వస్తేప్పుడు అది మనుషుల వాళ్ళకు కలుగుతుంది. అసలు ఏమని ఆలోచించాలి? మనము పొందలేనిది ఏదైతే ఉందో అదే ఆ మాట అలా చెప్తారు. మనము రక్షణ పొందలేం కాబట్టి యేసు ప్రభు మన కోసం వచ్చి చనిపోవాల్సి వచ్చిందని అలా చెప్తారు. అంటే ఏమి చెప్తున్నారో కూడా వాళ్ళకి అర్థం అవ్వకుండా సాతానుగాడు గలిబిలి చేసేసాడు. ఒక గందరగోళాన్ని వాడు క్రియేట్ చేశాడు. అందుకే స్వార్థ అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలకి గుడ్డితనం కలిగజేశాడు. ఈ గుడ్డితనం వల్ల ఏమైపోతుందంటే చాలా మంది స్వార్థను అంగీకరించడానికి చాలా దూరంలో ఉన్నారు. మరి ఒకవేళ వారు చనిపోతే వారి పాపముల నుండి వారే చనిపోతారు కాబట్టి దేవుడు వెళ్ళే స్థలానికి చేరలేరు. కాబట్టి సాతాను కూడా ఒక ప్లాన్ వేసేసుకున్నాడు. ఆ ప్లాన్ కూడా అందరినీ తీసుకుని చంపేస్తున్నాడు. అయితే ప్రభువుకు స్తోత్రం, మనం ఆ ప్లాన్లోంచి తప్పించబడ్డాం.